రామ్ గోపాల్ వర్మ పెట్టిన కేసులో భాగంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి శివకేశవ హాజరయ్యారు. వీరిరువురితో పాటు న్యాయవాదులు మాజీ పీపీ శ్రీరామరాజు అనంత్, హైకోర్టు అడ్వకేట్ పొన్నం రవీంద్రబాబు హాజరయ్యారు. 22/2023లో కొలిగిలపూడి శ్రీనివాసరావు అండ్ అదర్స్ ఈ యొక్క కేసులు హాజరవలసిందిగా సమన్స్ తీసుకోవడం జరిగింది. దాని నిమిత్తం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ కేసు అనేది ఇక్కడ మనం కనుక ఎఫ్ఐఆర్ కాపీని కనుక కొంచెం పరిశీలించినట్టే ఈ సినిమా దర్శకత్వం వర్మ తిరుమతి రామ్ గోపాల్ వర్మ పంజాగుట్ట కాలనీ హైదరాబాద్, వేర్ హీ హ్యాస్ బీన్ రిసైడింగ్ ఎట్ హైదరాబాద్ అండ్ ద ఇన్సిడెంట్ వాజ్ అక్కడ్ ఎట్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఒక స్టూడియోలో వర్మ గారికి వ్యతిరేకంగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా హైదరాబాద్ లో ఏదన్నా ఉంటే హైదరాబాద్ లో కేసు పెట్టాలి. కానీ ఈ యొక్క గుంటూరు సిఐడి పోలీసులకి, ఆంధ్రప్రదేశ్ సిఐడికి ఏ మాత్రం కూడా కాజ్ ఆఫ్ యాక్షన్ లేదండి. ఒకవేళ ఏదన్నా కేసు రిజిస్టర్ చేసినా కూడా ఇమీడియట్లీ దాన్ని హైదరాబాద్ పోలీసులకి ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ వీళ్ళ అక్రమ కేసుని ఎక్కడో హైదరాబాద్ లో ఉండి హైదరాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ ని ఇక్కడ తీసుకొచ్చి రిపోర్ట్ ఇచ్చాడని చెప్పి ఇక్కడ రిజిస్టర్ చేసి వీళ్ళందరినీ అమాయకుల్ని అనుచితంగా అక్రమంగా పిలిపించి నిర్బంధించి వీళ్ళ మీద నానా రకాలుగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ యొక్క సెక్షన్ 155, 153A అనేది ఎక్కడో వర్మ గారి మీద కొలిగిలపూడి శ్రీనివాసరావు గారు కామెంట్ చేయటం, ఆ కామెంట్ కి అనుగుణంగా వీళ్ళు స్పందించడం జరిగింది తప్పితే రెండు మతాల మధ్య, రెండు కులాల మధ్య, రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ఎక్కడ ఉన్నది చెప్పాలి. ఈ సిఐడి పోలీసులు 153 అసలు అప్లికబుల్ అవుతుందా ఈ కేసుకి? ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటి, మీరు పెట్టినటువంటి కేసు ఏంటి, మీరు చెప్పాల్సిన అవసరం ఈ రోజు ఉంది ప్రజలందరికీ. అలాగనే ఈ సిఐడి పోలీసులు ఎక్కడున్నారండి? గత 4.5 సంవత్సరాల్లో మా యొక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అనుచితంగా మాట్లాడినటువంటి కొడాల నాని కావచ్చు, అలాగే అంబటి రాంబాబు కావచ్చు, ఈ రోజా గాని, ఈ యొక్క స్పీకర్ సమ్మెనేని గాని, అలాగే వీళ్ళందరూ కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడితే మీరు కేసులు రిజిస్టర్ చేశారా? అలాగే తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద మారణాయుధాలతో దౌర్జన్యం చేస్తే ఒక కేసు రిజిస్టర్ చేయడానికి చేతులు రానటువంటి ఈ యొక్క సిఐడి ఆఫీసులు ఈ రోజు ఎలా కేసులు పెడుతున్నారనేది ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ గా చంద్రబాబు నాయుడు ఉరి తీయాలన్నాడు, పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. ఏం చేశారు మీరందరూ? మీరు ఎప్పుడైతే ఈ ప్రభుత్వానికి వంతపాడుతూ అక్రమ కేసులతో తెలుగుదేశం పార్టీ అలాగనే జనసేన పార్టీ కార్యకర్తల్ని మీరు అలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు, ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవరైతే ఈ ప్రభుత్వానికి ఏదో ఊడిగం చేస్తున్నారు, వెట్టి చాకరీ చేస్తే వాళ్ళు చెప్పినట్టుగా బానిస బతుకుల్లో బతుకుతున్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీ అందరి మీద లీగల్ యాక్షన్ అనేది మొదలవుతుంది ప్రభుత్వం మారంలోనే. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఈ గవర్నమెంట్ ఏం చేసిందండి? ప్రకృతి సంపదను దోచుకోవడం తప్పితే, మట్టి దగ్గర నుంచి ఎర్రచందనం వరకు దోచుకోవడం తప్పితే ఈ గవర్నమెంట్ ప్రజలకు ఏం చేసింది? హెల్త్ డిపార్ట్మెంట్ లో ఏమీ లేదు, రోడ్స్ బిల్డింగ్స్ లో ఏమీ లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు, రైతులకు ఏం చేయలేదు. సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళ నోటీస్ మేరకు మా తెలుగు యువత నాయకుడు గుంటూరు అర్బన్ షేక్ ఫిరోజ్ ఒక సినిమా దాని మీద, ఒక వ్యూహం సినిమా దాని మీద ఎవరో ఒక తెలుగుదేశం సానుభూతి పరుడు ట్వీట్ చేస్తే దానికి రిప్లై ఇచ్చినందుకు సోషల్ మీడియాలో ఆయనకు నోటీస్ ఇచ్చి ఈ పూట విచారాన్ని గురించడం జరిగింది. టీపీసీఐడి పెద్ద పెద్ద కేసులు విచారించాలి కానీ ట్వీట్లు, సోషల్ మీడియా కేసుల గురించి కాదు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధికారులు కూడా అదే విధంగా ఉన్నారు. మీరు ఈ విధంగా ఒక రకంగా హింస పెడతాం. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, యువత నేతలను హింసగా పెడుతున్నాం, హింస చేస్తున్నట్టు లెక్క, ఒక హెరాస్మెంట్ చేస్తున్నట్టు లెక్క. మీరు ఎన్ని హెరాస్మెంట్లు పెట్టినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా వెనక తగ్గరు. మీకు ఎదురుగా వీరుడిగా పోరాడతారు ప్రతి నాయకుడు కూడా. తప్పకుండా జగన్ రెడ్డి లాంటి చెత్త పరిపాలన చేసి బంగాళాఖాతంలో ఆయనకంతకు ఆయనే కలిసిపోయేట్టుగా తయారైపోయాడు ఈ ప్రభుత్వం కూడా. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఖండిస్తూ
వెంటనే బేషరతుగా మా ఫిరోజ్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.